హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి వాటి యొక్క ముఖ్యమైన ఉద్దేశాల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈనాడులోకి వెళ్ళే ముందు ప్లీజ్ కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పోతే ఈనాడులోకి వెళ్దాం. ఈనాడులోకి వెళ్తే నిన్న వీక్షిత భారత్‌లో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి విషయాలు 170 స్థానాలు విభజిస్తే చాలు లోక్‌సభలో మిగిలిన 373 సీట్లు ఎగరవేయవచ్చండి. 823 స్థానాలకు పెంచండి అన్న లోక్‌సభ స్థానాల గురించి చేసినటువంటి విషయాలు. వీటి గురించి మనం కూలంకషంగా చర్చించుకుందాం. పోతే నిన్న విక్షిత్ భారత్ జరిగింది కదా అండి. దాని గురించి రాశారు. అనిశ్చితంలోనూ పరుగులు, యువతకు అవకాశం ఇవ్వడమే మన ప్రాధాన్యం. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ సాధ్యం. నీతి ఆయోగ్ భేటీలో ప్రధానమంత్రి వ్యాఖ్యలు. మొత్తం 28 మంది సీఎంలు హాజరైనటువంటి విషయాన్ని గురించి ఈనాడులో బ్యానర్ వార్తలో చూసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత అస్థిరతలు నెలకొన్నటువంటి అభివృద్ధి పదంలో భారత్ దూసుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. వికసిత్ భారత్ లో లక్ష్య సాధనలో ముందుకు సాగుతున్న కొద్దీ రాష్ట్రాల సమిష్టి బాధ్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాల అభివృద్ధి చెందకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదని స్పష్టం చేశారు. గురువారం ఆయన అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చర్ సెంటర్లో జరిగినటువంటి నీతి ఆయోగ్ పాలనా మండలిలో 11వ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. దీనికి దేశంలో మొత్తం 28 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారని మండలి ఉపాధ్యక్షుడు అశోక్ ద్వారా చిన్న తరహా పరిశ్రమలు అంతర్జాతీయ మార్కెట్ల ద్వారా తెరుచుకున్నాయి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోటీ తత్వాన్ని పెంచాయి అని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు అంటూ ఓ బ్యానర్ వార్తలో వేశారండి. దాని గురించి ఈనాడులో రాశారు. అలాగే దాంట్లోనే ఏపీపై పారిశ్రామికవేత్తల విశ్వాసం రెట్టింపైంది. 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, ప్రజలందరికీ 7 సౌకర్యాలు అందిస్తున్నాము అని నైపుణ్యవంతమైనటువంటి మానవ వనరుల సంసిద్ధమైనటువంటి నీతి ఆయోగ్ భేటీలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంస్కరణలు, సుస్థిర విధానాలు, సులభతర వాణిజ్యం, ముందు చూపుతో కూడినటువంటి ఆర్థిక ఎజెండా ఇవన్నీ పెట్టుబడిదారులు మాపై విశ్వాసాన్ని దిగ్వినియోగం చేశాయి. అందుకే ఈ 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ రాశారండి. పోతే 170 స్థానాలను విభజిస్తే చాలు లోక్సభలో మిగిలిన 370 సీట్లు యథాతథంగా ఉంచండి, మొత్తం 824 పెంచండి, ప్రధాని ఆర్థిక సలహా మండలి సిఫారసు అంటూ ఓ బ్యానర్ వార్త చూడొచ్చు. అలాగే ఆంధ్రాలో విశాఖపట్నం, రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురాలను 3 చొప్పున విభజించండి. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్లను, చేవెళ్ళ, మచిలీపట్నంలను 2 చోట్లను విభజించండి అంటూ ఒక సిఫారసు లెటర్ ని ఇచ్చినట్టు ఒక బ్యానర్ వార్తలో చూడొచ్చు. దేశంలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 824కు పెంచాలని ప్రధాని ముఖ్యమంత్రి ఆర్థిక సలహా మండలి సిఫారసు చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి 543లో 373 నియోజకవర్గాలను యథాతథంగా ఉంచాలని, 59 స్థానాలను 2 111 స్థానాలకు 3 నియోజకవర్గాలుగా విభజించాలని సూచించింది. మొత్తం 170 స్థానాలు విభజిస్తే చాలని సూచించింది. ఇందుకోసం పట్టణ, ఎస్సీ, ఎస్టీ, మహిళా జనాభా, భాషా సమీకరణ, భాషా వైవిధ్యం, గత లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదించింది అంటూ ఒక బ్యానర్ వార్త క్లియర్గా రాశారండి. మనం కొంచెం స్పీడ్గా చెప్పుకుంటున్నామండి, ఎందుకంటే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, అందుకని స్పీడ్గా చెప్పుకుంటున్నాం, తప్పుగా తీసుకోవద్దు. ఇకపోతే దేశీయ తయారీ విభాగం విమానం గగన విహారం అండి, మన దేశంలోనే తయారైనటువంటి విమానాల గురించి చేశారు. ఈ ఏడాదిలోనే ఐఏఎస్లకు C295 అందజేసినటువంటి అవకాశం, మొత్తం 40 విమానాల ఉత్పత్తి ఇక్కడే, మిలిటరీ తయారీ అవకాశాలు వినియోగం అంటూ మన ఈనాడులో బ్యానర్ వార్తలో చూస్తాం. దేశీయంగా తయారు చేసినటువంటి తొలి మిలిటరీ రవాణా విభాగం C295 సగర్వంగా గగన విహారం చేసింది. భారత్ లో తయారీ, ఆత్మ నిర్భర్ భారత్ కింద నిర్దేశించుకున్నటువంటి దేశ వైమానిక రక్షణ రంగ లక్ష్యాల్లో ఇది ఒక ప్రధాన మైలురాయిగా అభివృద్ధి చెందవచ్చు. ఐరోపా దిగ్గజ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ సౌకర్యంతో టాటా
అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ గుజరాత్లోని వదోరాలో ఉన్నటువంటి తన ప్లాంట్తో ఈ విమానాన్ని ఉత్పత్తి చేసింది అంటూ మన దేశంలోనే తయారయ్యేటువంటి విమానాల గురించి దాని గురించి ఇక్కడ చేశారు. పోతే ఇక్కడ ముగ్గురు భారతీయుల్ని బలిగొన్నటువంటి అమెరికా ఒబన్ తీరంలో నిన్న గల్లంతైనటువంటి నావికులు మృతుల్లో విశాఖపట్నం వాసి మరో నౌక పైన అగ్రరాజ్య నౌకలు దాడి సురక్షితంగా బయటపడ్డటువంటి 20 మంది భారతీయ నౌకలు దాడుల్ని నిలిపివేయాలన్న భారత్ అంటూ నిన్న ఇరాన్ లో జరిగినటువంటి ఘటనలో మన విశాఖపట్నం వాసి కూడా చనిపోయారంట. దాని గురించి బ్యానర్ వార్తలో రాశారు. పోతే అమెరికా దుందుడుకునెంతో పశ్చిమాసియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ నౌకాదళం దాడి చేయడంతో ఒమన్ తీరంలో బుధవారం గల్లంతైన ముగ్గురు భారతీయ నౌకాయకులు మృతి చెందారు. వారిలో ఒకరి ప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన పాట్నాల సురేష్ గా గుర్తించారు. ఒమన్ తీరంలో 20 మంది భారతీయుల్లో ఉన్నటువంటి మరో ట్యాంకర్ పై అమెరికా గురువారం దాడి చేసింది. అయితే వారంతా ప్రాణాలతో బయటపడ్డారు అంటూ ఒమన్ తీరంలో చేరినటువంటి భారతీయ నౌకలపై 4 రోజుల్లో అమెరికా నౌకాదళం చేసినటువంటి 3వ దాడి ఇది అంటూ బ్యానర్ వార్తలో చూడొచ్చు అండి. అంటే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ విమానాల గురించి ఇక్కడ రాశారు. పోతే రాజ్ కసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి ఇద్దరు అరెస్టు, మద్యం కేసులో ఈడీ దూకుడు అంటూ ఎట్టకేలకు దూకుడు ఏం కాదండి, 2 సంవత్సరాల పైన అయిపోయింది కానీ ఇప్పటికి అరెస్ట్ చేశారు. కానీ ఈనాడులో రాజ్ కసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి అరెస్టు, మద్యం కేసులో ఈడీ దూకుడు, హవాలా ద్వారా నిధులు మళ్లించినట్లటువంటి గుర్తింపు, మాజీ మంత్రి కారుమూరి ఇంట్లో కీలక ఆధారాలు, 195.33 కోట్లలో దారి మళ్లించినట్లు నిర్ధారణ అంటూ బ్యానర్ వార్తలు మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ కొరట జులిపిస్తోంది. ప్రధాన నిందితుడైనటువంటి దొందిరెడ్డి వాసుదేవరెడ్డి ప్రభుత్వం తరపున అన్ని తానే నడిపించినటువంటి రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు గురువారం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. దాంతో పాటు మాజీ మంత్రి వైకాపా నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావును, ఆయన కుమారుడు సునీల్ కుమార్ ను నివసిస్తున్నటువంటి ఇంట్లో సోదాలు నిర్వహించి ఈడీ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. హవాలా లావాదేవీలు కీలక ఆధారాలను కుంభకోణం ద్వారా కొట్టేసినటువంటి డబ్బుతో కొన్న ఖరీదైన వాచీలు, కారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో మద్యం రవాణాల నిధులు మళ్లింపునకు కీలక ఆధారాలు లభించినట్లు ఇదే కేసులో ఉన్న సోదాలను చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాల మద్యం సరఫరా చేయడంతో దాదాపు 195.35 కోట్ల కుంభకోణాలు పాల్పడినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు మద్యం పాలసీలు అడ్డుపెట్టుకుని వేల కోట్ల కుంభకోణాలు పాల్పడ్డారని ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ దర్యాప్తు చేస్తుంది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్స్ డిపోల నుంచి మద్యం దుకాణాలు రవాణా చేస్తారు. వైకాపా ప్రభుత్వం అందులోనూ చేతివాటం ప్రదర్శించింది. ఒక్కో కేసుకు 13 రూపాయలుగా ఉన్నటువంటి మద్యం సరఫరా ధరను అమాంతం 35 రూపాయలకు పెంచడంతో పాటు తామే డొల్ల సంస్థగా స్థాపించి దోచుకున్నట్లు సిట్ తేల్చింది. దీంతో రవాణా కుంభకోణంపై ఈడీ వేరు కేసులు నమోదు చేసింది. ఇలా కొట్టేసిన నిధులు ఇటు మళ్లించారన్న అంశంపై దర్యాప్తు మొదలుపెట్టింది. అందులో భాగంగా గురువారం ఉదయమే రాజ్ కసిరెడ్డి ఉంటున్న నానక్ రామ్ గూడలోని ఏక్తా హైలాండ్ అపార్ట్మెంట్ కు వాసుదేవరెడ్డి ఉన్నటువంటి కోకాపేటలో అపార్ట్మెంట్ కు వెళ్లి ఈడీ అధికారులు వారిద్దరిని అరెస్ట్ చేసి 9:30 ప్రాంతంలో ఈడీ కార్యాలయం తరలించారు అంటూ బ్యానర్ వార్త రాశారు. ఈ అసలు సూత్రధారిని వదిలేసి చిన్న పాములను పట్టుకున్నట్టు ఏడుండే, కానీ ఇవన్నీ మాట్లాడితే మన మీద ఇబ్బందులు పడతారు. సరే, మద్యం రవాణాలోను మహా దోపిడీ అంటూ ఏపీ ఎస్పీసీఎల్ స్థానంలో కాంట్రాక్ట్ కు ఎంపిక చేసే విధంగా మార్పులు, తమ ముసుగులో సంస్థ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్ పై కాంట్రాక్టర్ అప్పటికెంత కిలోమీటర్ 13 చొప్పున ఉన్న రవాణా శాఖకు 30 రూపాయలు పెంచారంటే దాని గురించి చేశారు. పోతే నవంబర్లోనూ మళ్ళీ భాగస్వామ్య సదస్సు అంటే ఆలోగా గత సదస్సులో ఎంయూలు గ్రౌండింగ్లపై దృష్టి, సంస్థలతో సంప్రదింపులు, మంత్రివర్గ ఉపసంఘానికి బాధ్యతలు అంటూ బ్యానర్ వార్త మనం చూడొచ్చు. పోతే నిన్న జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం గారు మాట్లాడినటువంటి విషయాలు ఈనాడులో రాశారు. కేంద్రంలో పాలనపై మాట్లాడను,
డిఎస్సిపై సిబిఐ విచారణ జరిపించాలి. స్పోర్ట్స్ కోటా పెద్ద కుంభకోణం మాజీ ముఖ్యమంత్రి జగన్ అంటూ నిన్న డిఎస్సిపై ఆయన మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ చెందాయి. దాని గురించి ఆయన కేంద్రంతో కేంద్రం పాలనల గురించి ఆయన ఏమీ మాట్లాడంట. మాట్లాడితే ఇబ్బందులు ఆయనకే ఉంటాయి కాబట్టి ఆయన ఏమీ మాట్లాడరు. ఈయన రాష్ట్రంలో జరిగే దాని గురించి మాట్లాడతారని చెప్పి క్లియర్గా ఆయన మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో బాగా ఊపందుకున్నాయి. డిఎస్సిపై సిబిఐ విచారణ జరిపించాలని, స్పోర్ట్స్ కోటా పెద్ద కుంభకోణం అని మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విషయాలు. కేంద్ర ప్రభుత్వ విషయంలోనూ తాను పెద్దగా వ్యాఖ్యానించుకోలేనని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు కొందరు ప్రశ్నలకు సమాధానంగా ఈ విషయం చెప్పారు. కేంద్రం గురించి మాట్లాడేందుకు పరిమితమైన అంశాలు ఉన్నాయని, కానీ అక్కడ సార్ కేంద్రం గురించి ఒక్క విషయాన్ని మీరు మాట్లాడగలరా? మాట్లాడలేరు. మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది. కానీ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఎన్నికల హామీలు నెరవేర్చలేదని, అన్ని కుంభకోణాలని, ఏ వర్గమూ సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు. డిఎస్సి 2025పై సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు, డిజిటల్ యాక్సెస్ లో ఎవరెవరు చేతుల్లో ఉన్నారు, ఎంతమంది పేపర్ లీకేజ్ అయింది, ఎంత మేరకు లంచాలు చేతులు మారాయి, ఇవన్నీ తేల్చాలి. లేకపోతే వైకాపా అధికారంలోకి వచ్చాక విచారణ కమిషన్ వేసి తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు అంటూ ఇక్కడ రాశారండి. పోతే గ్రామీణ క్రీడల్లో పాల్గొన్న వారికి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు, పాఠశాల అంతర్ కళాశాల పోటీల్లో పాల్గొన్న వారికి సచివాలయాల్లో కొలువులు, మేనల్ ఎంపికలో పారదర్శకత పాత్ర, 3 జిల్లాల వివరాలు పరిశీలిస్తేనే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి. అంత చేసి ఇప్పుడు డిఎస్ఏపీ అఖండాల ఉన్నతాధికారులు మాట్లాడినటువంటి వాటిని జగన్ కౌంటర్ గా నిన్న మాట్లాడిన దాని గురించి వేశారు. వైకాపా హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఉత్సాహంగా నిర్వహించినటువంటి క్రీడా పోటీల్లో పాల్గొన్న వారికి, పాఠశాల స్థాయిలో క్రీడలు ఆడిన వారికి కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, క్రీడా యువజన సర్వీస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజిల్ జైన్, పాఠశాల విద్యార్థి కార్యదర్శి వీళ్ళు వైసీపీ చేసినటువంటి బురద జల్లేదానికి వీళ్ళు కౌంటర్లు ఇచ్చుకుంటా పోతా ఉన్నారండి. దాని గురించే ఇక్కడ పేపర్లో ఈరోజు రాశారు. ఓకే, సెకండ్ పేజీలోకి వెళ్దాం. సెకండ్ పేజీలో ఇది నీతి ఆయోగ్ గురించే ఇచ్చారండి. తిరుమలకు చేరుకున్న హైకోర్టు జేఏసీ సిజే దాని గురించి ఇచ్చారు. పోతే దేవాదాయ పరిధిలో బ్రాహ్మణ్ కార్పొరేషన్, బ్రాహ్మణ డిమాండ్ నెరవేర్చినటువంటి ప్రభుత్వం అని ఇచ్చారండి. ఇది ఏపీపై పారిశ్రామికవేత్తల విశ్వాసం అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. వాసుదేవరెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు, ఏసీపీ కోర్టు సిట్టు దాఖలు చేసినటువంటి విషయాన్ని. డ్రోన్ దాడి జరిగినా ప్రాణాలు కాపాడలేకపోతున్నా, నౌకలపై దాడిని మరణించిన సురేష్ భార్య భార్గవి అంటూ అది కంటిన్యూషన్ వార్త ఇచ్చారండి. తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు, సీఎంపై గ్రూప్ ప్రకటన అంటూ వార్త. సో ఇదండి అన్ని కంటిన్యూషన్ వార్తలే. ఒకసారి మనం సాక్షికి వెళ్దాం. సాక్షిలో మెయిన్ వార్తలు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. సో పోతే సాక్షిలో ఈరోజు నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ జరిగింది కదా అండి, దాని గురించి ఈరోజు చాలా వార్తలే ఉంటాయి అని మనం కొంచెం బ్యానర్ వార్తలు చెప్పుకుంటూ వెళ్దాం సాక్షి గురించి కూడా. అయితే నేను జగన్ గారు మాట్లాడినటువంటి విషయాలు: దగా డిఎస్సి మెగా స్కామ్, చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. చాలా పెద్దది ఉంటుందండి సాక్షి కాబట్టి, ఆయన పేపర్ కాదు కాబట్టి కొన్ని అంశాలు మాత్రం మనం కూలంకుషంగా చర్చించుకుందాం. డిఎస్సి 2025 టీచర్ పోస్టుల భర్తీలో ప్రతి దశలోనూ అవకతవకలు, 1,00,000 మంది అభ్యర్థుల నమ్మకాన్ని నమ్ము చేసుకున్న స్కామ్ పాల్పడ్డాడు. సార్ మీరు ఎందుకు ఇవ్వలేదు సార్ ఈ డిఎస్సి? మనం ప్రశ్నించలేం. ప్రజావంతుల జీవితాలను దారుణంగా దెబ్బకొట్టాడు. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఏనాడైనా జరిగిందా? అసలు ఈ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇచ్చేది మీరే, ధృవీకరించేది కూడా మీరే. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యత రెండు ఒకటే. అత్యంత కీలకమైన ప్రశ్నాపత్రం తయారీ, ఆఫ్లోడ్ ప్రక్రియలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఈ ప్రక్రియ పాల్గొన్న ఉద్యోగే డిఎస్సి టాప్ ర్యాంకర్లు. మరి ఆ టాప్ ర్యాంకర్లు స్పోర్టు ఎందుకు ఇవ్వలేదు?
సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరు కాలేదని కాకమ్మ కబుర్లు చెప్తారా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్ళాడు? టాప్ ర్యాంక్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి డేటాను ఎందుకు మాయం చేశారు? అబ్బా! ఇన్ని ప్రశ్నలు అడిగారా అమ్మా అంటూ ఆయన డిఎస్సిపై స్పోర్ట్స్ కోటా అతిపెద్ద స్కామ్ అంటూ సిబిఐ విచారణలు ఆదేశించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ రాశారు. బాబు జంజీ చూస్తోంది, కాక్రోచ్ కాటేస్తున్నాయా అని నేను కూడా ఇక్కడ కాక్రోచ్ పార్టీ అని ఈయన ఉద్దేశం వేరు, కానీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నది వేరు. కాక్రోచ్ అదే కదా మేము చెప్తున్నాం అని సోషల్ మీడియాలో కొంచెం వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ ఈయన ఉద్దేశం వేరే అండి. మేము కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాక్రోచ్ అంటే మేము కూడా ఒక ప్రశ్నించే తత్వంతో ఉంటామని ఆయన మాట్లాడిందని కొంచెం వ్యంగ్యంగా చేశారు. స్కామ్ల పాలసీలో బ్యాక్ డోర్లు కావాల్సిన వారిని ఉద్యోగాలు ఇందుకోసం 4.47 నంబర్ల పేరిట కొత్త జీవోలు అంతా ఆయన ప్రశ్నించిన దాని గురించి ఇచ్చారండి. ఇంకా లోపల పేజీలో మొత్తం అవే ఉంటాయి. అమెరికా దుశ్చర్య, భారత సిబ్బంది ఉన్న 3 నౌకలపై దాడి అంటూ ఈనాడులో రాసిందే వీళ్ళు రాశారు. పోతే ఒప్పందాన్ని మిత్రపక్షాలకు గ్రీన్ సిగ్నల్ అంటూ దాడులు హెచ్చరించినట్టు వెనక్కి ట్రంప్, హార్మోజ్ దిగ్బంధం యథాతథం, ఒప్పందం ఎప్పుడు కుదురుతుందో త్వరలో వెల్లడిస్తామని వ్యాఖ్య అంటూ చేశారు. అంగరంగ వైభవంగా ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నీ నిన్న చెప్పుకున్నాం కదండి, నిన్న అది ఓపెన్ చేశారు. నిన్న గ్రాండ్ గా లాంచ్ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ చూడొచ్చు. జనాభా నిర్వహణపై జాతీయ విధానం ఆవశ్యకం అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని ఇచ్చారు. పోతే స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఎన్హెచ్ఆర్సి సీరియస్ అయిందంటండి. ఉక్కు యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే అది మానవ హక్కుల ఉల్లంఘనే. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ, 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పి నిన్న నేషనల్ హ్యూమన్ రిసోర్సెస్ కమిషన్ వాళ్ళు చేసిందని. స్టీల్ ప్లాంట్ లో మరో 2 ప్రమాదాలు అని అంటూ ఇచ్చారు. పరీక్షలు లేకుండానే పోస్టులు ఇచ్చేసాం, అది ప్రభుత్వ నిర్ణయం, ఇందులో మా తప్పిదం లేదు. మెగా డిఎస్సిపై 2025 అధికారుల స్పష్టీకరణ. డిఎస్సి పూర్తయ్యాక ప్రభుత్వం మళ్ళీ జీవో మార్చడం నిజమే. వీళ్ళు డిఎస్సి మీదనే పడి అడుస్తూ ఉన్నటువంటి విషయాన్ని సాక్షిలో రాశారు. తొలి రోజు తడా బడి, నేటి నుంచి స్కూల్స్ పునఃప్రారంభం. తల్లికి వందనం దేవుడెరుకు, పిల్లల కోసం పుస్తకాలు కిట్లు ఇవ్వలేని ప్రభుత్వం, గతేడాది మిగిలిపోయిన యూనిఫామ్లు బూట్లే సర్దుబాటు. సార్ ఈ వార్త మాత్రం కొంచెం దీనికి విభిన్నం అండి. మిగిలినటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు, కానీ మిగిలినటువంటి పథకాలు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఈ తల్లికి వందనం పథకం ఇవ్వలేదు. పోయిన సంవత్సరం మాత్రం స్కూల్ ఓపెన్ అయినటువంటి వారంలోనే ఈ తల్లికి వందనం పథకం ఇచ్చి చాలా మంది పిల్లలకి, చాలా మంది పేద ప్రజలకి ఈ తల్లికి వందనం పథకం ఇచ్చి చాలా మంచి పని చేసింది ప్రభుత్వం. ఈ సంవత్సరం మాత్రం ఇంకా ఇవ్వలేదు. 19వ తారీఖు ఇస్తానంటోంది. చూద్దాం, ఇస్తే సంతోషం, ఇకపోతే ఇది మాత్రం కరెక్టే అనుకోవచ్చు. కానీ చూద్దాం వీళ్ళ ఏడుపు ఎలా ఉంటుందో. కానరాని స్టూడెంట్ కిట్లు, ఊసిలేని తల్లికి వందనం, దుస్థితి నడుమ శుక్రవారం విద్యా సంవత్సరం 2026-2027 ప్రారంభమవుతోంది. శుక్రవారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు కనీస అవసరాలు సైతం సమకూర్చలేని దయనీయ పరిస్థితులకు చంద్రబాబు సర్కార్ కల్పిస్తుంది. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే స్టూడెంట్ కిట్లను హామీను అటకెక్కించింది. కనీసం అందరికీ పుస్తకాలైనా అందించకపోవడం సర్దుకోమంటుంది. రాష్ట్రం మొత్తం 62,000 పాఠశాలలు ఉండగా ప్రభుత్వ యాజమాన్యంలో 45,000 పాఠశాలలే ఉన్నాయి. 2025-26 సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు 32 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఇదే ఈ ఏడాదిలో తక్కువ ఉన్నారు అంటూ బ్యానర్ వార్తలో చూడొచ్చు. కానీ ఇది మాత్రం అబద్ధం అండి. చూద్దాం 19వ తారీఖు వరకు ఆ సంక్షేమ పథకం, తల్లికి వందనం పథకం ఇస్తే మాత్రం కొంచెం ప్రభుత్వాన్ని మెచ్చుకోదగ్గదే. మిగిలిన సంక్షేమ పథకాలు అయితే ఇవ్వలేదు. స్త్రీశక్తికి నెలకు 1,500 ఇస్తామంది, అది ఇవ్వట్లేదు. దాని గురించి మాట్లాడితే గట్టిగా రాయొచ్చు, కానీ తల్లికి వందనం గురించి తప్పండి. ఈ సంవత్సరం మాత్రం 19వ తారీఖుని ఇస్తానంటుంది. చూద్దాం. సో ఇదండి సాక్షిలో మెయిన్ వార్తలు. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.